రాజమండ్రిలో టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగుతున్నారు. కార్యాపురం ములగొయ్యి ప్రాంతానికి చెందిన దుర్గసాయి అనే యువకుడిపై ఫలితాలు వెలువడిన రోజే విచక్షణారహితంగా దాడి చేశారు. రాయితో కొట్టడంతో సాయి తలకు తీవ్ర గాయమైంది. ఈ ఘటనపై పోలీసులకు మాజీ ఎంపీ మార్గాని భరత్తో కలిసి ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం తక్కువ సెక్షన్లు నమోదు చేసి నిందితులకు సహకరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. వారు ఆ లెగ్గింపు రావడం, ఆ లెగ్గింపు అయిన వెంటనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి మా బ్రదర్ని కొట్టేశారు సార్. తలపైన చాలా దారుణంగా తగిలేసింది సార్. ఇంకా బ్లడ్ అంతా కారిపోయింది సార్. ఇక నెదడికి దానికి చిన్నదే గ్యాప్ అన్నారు సార్. ఈ తెలుగుదేశం వాళ్ళు బీభత్సం భరించాలంటే 5 సంవత్సరాలు భరించాలంటే మేము భరించలేము సార్. మా తమ్ముడు కూడా చాలా అడ్లిపోతున్నాడు సార్. నేనే చచ్చిపోతాను, వాళ్ళ చేతుల్లో నేను చచ్చిపోగంట నేనే చచ్చిపోతాను అంటున్నాడు సార్. ఈ తెలుగుదేశం వాళ్ళ పార్టీ వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడండి సార్. ఇంత బీభత్సం మేము తట్టుకోలేము సార్. సామాజిక ప్రజల మీద ఇలాగ దారుణం చేసేస్తే మేము ఎలా సార్ కష్టపడిన వాళ్ళు సార్. బయటికి వెళ్ళి కూలి పనులు చేసుకున్న వాళ్ళని సార్. మేము మాలాంటి వాళ్ళని సార్ ఇలాగ అనుభవించడం, ఇలా చేయడం ఏంటి సార్? తెలుగుదేశం పార్టీ లెగ్గి ఇలాగా సార్ మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారు సార్. 11:30కి లెగ్గించడంతో నా మీద దాడి నేనేదో నా పని నేను చేసుకున్నాను సార్. షాప్ దగ్గర రావడంతో రాయితో బండరాయితో నెత్తి మీద కొట్టేసి కొల్లి నాని, సింహబాల, కొల్లి శివ సార్. వీళ్ళంతా తెలుగుదేశం తరపున తిరుగుతారు సార్. అవార్డులో నేను చేయడం తప్పు ఏంటంటే సార్, ఏరియాని వైఎస్ఆర్సీపీలో నువ్వు తిరిగావు, నా వెనకాల లేకుండా నువ్వు తీసుకొచ్చి చేసావు. నిన్ను కొడితే రేపు పొద్దున్న ఏరియాలో ఇంకా వైఎస్ఆర్ జెండా పట్టుకొని ఎవడో తిరగడం అన్నీ చేశారు సార్. కేవలం వెళ్తూ కూడా నువ్వు ఎవరితో చెప్పుకున్నా నన్ను ఏమి చేసేది ఏమీ లేదు అని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు సార్. నైట్లో పోలీస్ కేసు పెడితే సార్ పోలీసులు కూడా ఏదో చిన్న చితక కేసు కింద రాశారు సార్. వాళ్ళు బయటకు వచ్చేసి మా ముందే నేను చేసిన మమ్మల్ని ఏం చేసేది లేదని కాలు రాగరేసుకొని తిరుగుతున్నారు సార్. రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండించారు మాజీ ఎంపీ మార్గాని భరత్. ఇలాంటి దారుణమైన సంస్కృతిని ఎమ్మెల్యే వాసు ప్రోత్సహించడం సరికాదన్నారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన బాధితులతో కలిసి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. బాధితుల తరపున న్యాయ పోరాటం చేస్తామనంటున్న మార్గాని భరత్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన దగ్గర నుంచి అన్ని జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులు కూడా వేధింపులు ఎక్కువైపోయాయి. అదేవిధంగా అనేక చోట్ల దాడులు, శిలాఫలకాలు కూడా పగలగొడుతున్నారు. రాజమండ్రిలో అయితే మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయం వచ్చి ఫిర్యాదు చేశారు. చెప్పండి, ఇప్పటికే ఇక్కడ ఒక శిలాఫలకాన్ని పగలగొట్టారు, దాడులు జరిగినాయి, కార్యాలయాల ధ్వంసం జరిగింది, మిగతా అన్ని జిల్లాల్లో కూడా వ్యక్తిగతంగా కూడా దాడులు జరుగుతున్నాయి. ఎలా చూడొచ్చు ఈ సంస్కృతిని? ఈ రోజున ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇంకా వాళ్ళు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయకముందరే గడిచిన వారం రోజుల నుంచి కూడా ఏ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసాలకి వాళ్ళు ప్రేరేపించి వాళ్ళ కార్యకర్తలను అందరినీ కూడా రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది అమానుషం, ఇది పాశవికంగా చేస్తూ ఉన్నారు. ఒకటి, బ్రాడ్ డే లైట్లో రాజమహేంద్రవరము మోరంపూడి సెంటర్లో ఒక కూడల్లో ఒక శిలాఫలకాన్ని పబ్లిక్ ప్రాపర్టీని ఈ రకంగా డిస్మాండిల్ చేస్తూ, మరి అదేవిధంగా ఎమ్మెల్యే వారి అనుచరులు వారు ప్రేరేపించే కార్యక్రమమే కనబడింది. అదొకటే కాకుండా ఈ పిల్లోడు సాయి అని కుర్రోడు అక్కడ మూలగొయ్య సీతంపేట ప్రాంతంలో అతను వర్క్ చేసుకునే పిల్లోడిని తీసుకుని వచ్చి ఇంత పెద్ద బండరాయి తీసుకొచ్చి నెత్తికేసి కొట్టారని అంటే నిజంగా ఎంత పాశవికంగా చేస్తూ ఉన్నారు. అంటే ఈ పిల్లోడు చేసిన కార్యక్రమం కూడా ఏం లేదు. ఆ ఏరియాలో కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని వైసీపీలో జాయిన్ చేశాడు. ఒక్కటే ఇతను చేసిన తప్పు ఎలక్షన్స్ ముందు. అలాంటిది తీసుకొచ్చి ఈ రకమైన కార్యక్రమం చేసి ఇక్కడ 14 కుట్లు పడినాయి. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సెక్షన్స్ కూడా చాలా చిన్న చిన్న సెక్షన్స్ పెట్టారని మా నోటీస్కి వచ్చింది. ఖచ్చితంగా ఇది అటెంప్ట్ మర్డర్ కిందన్న 307 కేసు కట్టాల్సిన అవసరం. ఇది కూడా ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్ కూడా కోర్టు ద్వారా కూడా వెళ్తాము. ఎందుకంటే ఈ రకమైన ఈ తరహా దాడులు అనేది ఆగాలి. ఏదైనా యాక్షన్ తీసుకుంటే లీగల్గా తీసుకోండి, ఏదైనా చట్టపరంగా తీసుకోండి. అంతే తప్పితే తీసుకుని వచ్చి చట్టాన్ని మా చేతిలో తీసుకుని మేము దాడులు చేస్తామని అంటే ప్రజలు ఎవరు హర్షించరు. మా కార్యకర్తలు కూడా అందరం కూడా కలసికట్టుగా దీనిపైన పోరాటం చేస్తుంది. ఇదైతే మేము పూర్తి స్థాయిగా సీసీ ఫుటేజెస్తో పాటు వీడియోస్తో పాటు పెన్ డ్రైవ్ రూపేణ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా మాకు పూర్తి నమ్మకం ఉంది. పోలీస్ శాఖ కూడా దీనిపైన
యాక్షన్ తీసుకుంటారు. దీంట్లో కారకులు, దీంట్లో ఎవరైతే పాల్పడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన కేసెస్ కట్టాలి, అరెస్టులు చేయాలి. ఇటువంటి రౌడీజం ఈ సంస్కృతిని ప్రోత్సహించే ఎట్టి పరిస్థితులు లేదని మాజీ ఎంపీ మార్గాన్ భారత్ చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంపై తమకు నమ్మకం ఉందని, అటు అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇటువంటి అంశాలన్నీ ఇంకొకసారి పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, లేదంటే తామే ప్రత్యక్ష కార్యాచరణ దిగాల్సిన అవసరం ఉంటుందని చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విడిజట్ మల్తకల్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.